దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు మా గురువు గారు. వారి జన్మదిన రోజున జరుపుకుంటున్న ఈ పండక్కి విచ్చేసిన స్టేజ్ని అలంకరించిన పెద్దలు, నటీనటులు, పెద్దలు, సినీ అభిమానులు, తెనాలి సినీ అభిమానులు, ఇంత ఎండలో ఇలాంటి ఫంక్షన్ జరుపుకుంటే వచ్చి మా ప్రోత్సహించడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో ముఖ్యంగా దిలీప్ రాజా గారిని మనం అభినందించాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఇలాంటి ఫంక్షన్లు చాలా జరుగుతూ ఉంటాయి, పెద్ద పెద్ద ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. దానికి ఒక ఈవెంట్ మేనేజర్స్ వాళ్ళంతా ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారంటే అందులో స్టార్స్ ఉంటారు, అరేంజ్మెంట్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళకి స్పాన్సర్స్ వస్తాయి, బ్రాండెడ్ స్పాన్సర్స్ వస్తాయి. ఎంతైనా సరే ఆ ఆర్టిస్ట్ని బట్టి, వాళ్ళ రేంజ్ని బట్టి ఆ స్పాన్సర్షిప్ వస్తుంది. సో దాంట్లో ఎంతైనా ఖర్చు పెట్టి ఎంతైనా ఫంక్షన్ చేయొచ్చు. కానీ వేరేజ్ ఇక్కడికి వస్తే మన దిలీప్ రాజా గారు ఏ స్పాన్సర్స్ దగ్గర ఒక్క రూపాయి కూడా యాచించకుండా తన సొంత డబ్బులతో తను ఈ పండగను ఇక్కడ జరిపి ఈ తెనాలి సినీ అభిమానుల్ని కూడా కలుపుకొని అందరం పండగ జరుపుకొని తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిత్ర పరిశ్రమ ఇక్కడికి రావాలని. ఎందుకు రాదు, వస్తుంది, ఎక్కడికైనా వస్తుంది. ఇంతకాలం చెన్నైలో ఉన్న చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రాలా, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మేము రాజమండ్రి వెళ్తున్నాం, వైజాగ్ వెళ్తున్నాం, అరకు వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ మాకు కావాల్సిన లొకేషన్స్, ఆ సముద్రం అక్కడ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా కొంతకాలం నేను 2 సినిమాలు చేశాను ఈ మధ్య. హీరోయిన్ అనే ఒక సినిమా, కయ్యూంబాయ్ అని ఒక సినిమా మంగళగిరిలో స్టే చేసి మొత్తం విజయవాడ సరౌండింగ్స్ అంతా కూడా షూటింగ్ చేసాం. సో అట్లా షూటింగ్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్స్ అంటే లొకేషన్స్, మేము ఉండడానికి, తినడానికి, సో ఇట్లాంటి ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా ఉంటే ఆర్టిస్టులు అంటే మేమంటే కొంచెం తెలిసి తెలియని డైరెక్టర్లమో లేకపోతే చిన్న చిన్న ఆర్టిస్టులు వస్తేనేమో పబ్లిక్తో పెద్ద ఇబ్బంది ఉండదు. అదే పెద్ద ఆర్టిస్టులు వచ్చారనుకోండి వర్క్ చేయనివ్వరు. సో అట్లాంటివన్నీ కూడా ఒక స్టేజ్కి సెట్ అవుతాయి, డెఫినెట్గా వస్తారు. దీనికి అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్ ఇండస్ట్రీ రావడం కోసం ఎలాగైతే పోరాటం జరిపి ఆయన సక్సెస్ అయ్యారో, మన దిలీప్ రాజా గారు కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఒకరోజు ఇక్కడ బిజీ షూటింగ్, మాకు లొకేషన్లు దొరకకుండా, దిలీప్ రాజా గారు అపాయింట్మెంట్ కూడా మాకు దొరకకుండా ఉండే రోజు రావాలని కోరుకుంటూ ఈ సభకు ఇచ్చేసిన అందరికీ మరీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఇక దాసరి గారి గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. వారు 24 గంటలు 22 గంటలు వర్క్ చేసేవాడు. ఆయన లైమ్లైట్లో ఉన్నప్పుడు ఆయనతో పాటు నేను కొంతకాలం ప్రయాణించాను. నేను ఆయనతో పాటు 40 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా వర్క్ చేశాను. ఆయన ఆ 22 గంటలు, ఆయన అంత డబ్బుండి, అంత ఫేమ్ ఉండి, ఆయన డిక్టేటర్ ఒక మాటలో చెప్పాలంటే, అంత పెద్ద దర్శకుడే 22 గంటలు పనిచేసినప్పుడు
మాలాంటి వాళ్ళమే 24 గంటలు ఆయనతో ఉండేవాళ్ళం. ఆయన ఏం చెప్తే అది చేయడానికే ఉండేవాళ్ళం. సో అలాంటి దర్శకుడు. ఆయన కథ రాసి, మాటలు రాసి, పాటలు రాసి, ప్రొడ్యూస్ చేసి, ఆయన గురించి మీకు నేను మళ్ళీ కొత్తగా ఏం చెప్తాను. సో ఆయనతో పాటు ప్రయాణించాను కాబట్టి అదంతా ఆయన లైమ్ లైట్ మొత్తం నేను ఆయనతో పాటు కళ్ళారా చూసిన వ్యక్తిని. అలాంటి వ్యక్తికి ఈరోజు మనం జన్మదిన పండుగ జరుపుకుంటున్నందుకు మనందరం కూడా సంతోషించాలి. మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.